రికార్డింగ్ నెంబర్ 166 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఆ రుద్రుని పాదపద్మములను జీవులందరూ కొలుతురు. నిండు మనస్సుతో కొలిచినచో కోరికలన్నీయు క్రమముగా వర్షించును. అతనిని నిందించిన ఏమి లాభము? కోరికలు క్రమమున వర్షించుట అనగా ధర్మమునకు విరుద్ధము కాకుండును అని అర్థము. చితాభస్మము, ఎముకలు, కపాలము, జడల చుట్టలు ధరించననియు, శ్మశానములలో చెరించుననియు, పిశాచములకు సహచరుడనియు శంకరుని నీవు తప్ప మరెవరునూ నిందింపరు. బ్రహ్మ మొదలగు వారు వాని పాదపద్మముల రేణువులను భక్తితో శిరస్సులందు ధరింతురు. జీవులకు శరీర భాగముల కన్నా ఎముకలు మున్నగు ధాతువుల కన్నా భూషణములు మొదలగునవి, అధికారము మొదలగునవి గొప్పవి అని ధరించువాడు దక్షుడు. అది కేవలము మోక్షమునకు వ్యతిరేకమైన మార్గము. దైవమును పిలువని సృష్టి చేసిన దక్షుడును వాని మార్గం అవలంబించువారును ఈ విధముగా విలువలను ఎన్నుదురు. శరీర నిర్మాణములకు పుర్ర, ఎముకలు, జడలు కల్పించి చివరకు జీవులు శరీరము విడిచిన వెనుక అగ్ని సంస్కారము కల్పించి జీవుల చితాభస్మమును భగవంతుడు తన శరీరమున ధరించును. రుద్రుడు బ్రహ్మ శరీరము నుండి కుమారుడుగా ఉద్భవించెను. అయినను వాని పాదరేణువులను బ్రహ్మ శిరస్సున ధరించెను. బ్రహ్మాదులు భగవంతుని మార్గమును అనుసరించువారు. వారు భగవంతుని అంతర్యామిత్వమునే పాటింతురు, కాని కొడుకు తండ్రి అను భేదములను చూడరు. ధర్మ పరిపాలనమున నిర్మలమూర్తి అయిన శివుని తిరస్కరించువాని పాపపు జిహ్వను ఖండింపవలెను. అట్లు చేయనిచో శివనింద విన్నందులకు తానే చనిపోవలెను. ఈ రెండిటికిని సమర్థత చాలనప్పుడు చెవులు మూసికొనుట నీతి అని ధర్మవర్తనులు పలుకుదురు. నరుడు తెలియక దుష్టాన్నము భుజించినచో వెంటనే దానిని క్రక్కి దోషమును పోగొట్టుకొనును. దుష్టాత్ముడవై ఈశ్వరుని నిందించిన నీ కూతురనిపించుకొనుట నా ఈ శరీరమునకు నీచత్వము. అట్టి ఈ నా శరీరమును విడిచి నన్ను నేను శుద్ధి చేసుకొనెదను. దేవతలకు ఆకాశగమనము సహజము, నరులకు భూతలమున చెరించుట సహజము. అట్లే రాగము గలవారికి ప్రవృత్తి ధర్మము సహజము, వైరాగ్యము కలవారికి నివృత్తి సహజము. ఇట్లు వేదములు విధించును. రాగము కలిగి కర్మల నల్లుకొను సంసారులకు విధి నిషేధ రూపములైన వేదకర్మలు వర్తించును. వైరాగ్య సంపన్నులై ఆత్మానందము నొందువారికి వేదకర్మలు లేకుండుట సహజము. స్వధర్మమున నిష్టగలవానిని నిందింపరాదు. ఈ రెండు విధములైన కర్మలు లేనివాడగుటచే సదాశివుని పని లేనివాడని నిందించుట పాపము. అణిమా మొదలగు 8 ఐశ్వర్యములు సంకల్పము చేత పుట్టును. అవి మహాయోగులచే సేవింపబడును. మాబోటి వారికి కలిగిన ఐశ్వర్యములు నీకు దక్కవు. నీకున్న ఐశ్వర్యములు ధూమ మార్గమున ప్రవర్తించు యాగాన్న భోజనము చేయు వారి చేత యజ్ఞశాలయందు మాత్రమే స్తోత్రము చేయబడును. మనస్సును నీవు అధిక సంపన్నుడవనియు చితాభస్మము ధరించిన రుద్రుడు దరిద్రుడు అనియు గర్వింప తగదు. దేవతలకు ఆకాశగమనము సహజము, నరులకు భూమియందు నడచుట సహజము. మన శరీరమునందు దేవతలున్నారు, వారు భూమిపైన నడవరు. వారిచే నిర్మింపబడిన దేహములు మాత్రమే భూమిపైన నడుచును. అట్లే ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క లక్షణము సహజము. భగవంతుని అస్తిత్వమునందు మేల్కొనని సంసార జీవులకు కర్మలు ఒక విధముగా ఉండును. భగవంతుని యందు మేల్కొనిన వైరాగ్య సంపన్నులకు కర్మలు మరి ఒక విధముగా కనిపించును. సంసారులు కర్మలాచరించుట ఫలితము కొరకు, వైరాగ్య సంపన్నులు కర్మలాచరించుట వైరాగ్యము కొరకు. వేదములు ఈ విధముగా జీవులను నియమము చేయుచున్నవి. ఒకడు జీతము కొరకు బడిపంతులుగా పనిచేయును, ఇంకొకడు విద్య నేర్పుట యందలి సంతోషముతో బడిపంతులుగా పనిచేయును. ఇరువురకునూ జీతము వచ్చును, కాని మొదటివాని మనస్సును జీతము అనుభావము బంధించును. అతడు జీతము వెంట పరుగులెత్తును, రెండవ వాని వెంట జీతము పరుగులెత్తును. ఏ వృత్తి అయినను నరులచే ఈ 2 విధములుగా చేయబడును. అది వారి జీవలక్షణములను బట్టి ఉండును. ఈ విధముగా సృష్టిలో సంసారులకు ఒక విధముగను, వైరాగ్యవంతులకు మరి ఒక విధముగను కర్మలు సిద్ధమగుచున్నవి. ఇట్లు సిద్ధపరచున్నట్టి
అంతర్యామి అయిన జ్ఞానమునే పెద్దలు వేదము అందురు. వేదమనగా వేద గ్రంథము కాదు, గ్రంథమున కూడా వేదమంత్రములున్నవి గాని సృష్టిని నడిపించుచున్న అంతర్యామి పురుషుడే వేదము. వేదకర్మలు రెండు విధములు, అందు నిషేధ రూపములు కొన్ని, విధి రూపములు కొన్ని. నిషేధ రూపములైన కర్మలకు అధికారులు రాగద్వేషములు కలవారు. విధి రూపములైన కర్మలకు అధికారులు వైరాగ్య సంపన్నులు. దుండగీడులను చెయ్యకూడని పనులు తెలిపి అరికట్టవలెను. సాధుజనులకు చేయవలసిన మంచి పనులు విశదపరుపవలెను. ఈ రెండును వేదమునందున్నవి. చెంచల బుద్ధి గల భార్యను భర్త గడప దాటవలదని కాపు పెట్టును. గుణవతియగు భార్యకు గడప దాటవలదని చెప్పనక్కరలేదు. దాటినను కొంప ములిగినది లేదు. తన దినచర్యను తెలిపి ఇన్ని గంటలకు భోజనము పెట్టుమని చెప్పిన చాలును. అట్లే తనకెంత జీతము వచ్చునో చెప్పి ఆయా వినియోగములు చేయుమని తెలిపి ఆమెకు డబ్బిచ్చి విడిచిపెట్టవచ్చును. ఇచ్చట నిషేధములకు తావులేదు. అట్టివారికి నిషేధములు పెట్టు భర్త మూర్ఖుడు. వేదమట్లుగాక రాగద్వేషాత్మకులను కర్మ ఫలితముల దృష్టితో అదుపులో ఉంచును. వైరాగ్య సంపన్నులను ఫలితములతో హద్దు పెట్టక కర్తవ్య నిర్వహణము నేర్పును. అందు స్వధర్మమాచరించుచు నిష్కాముడైన వానిని మరియొకడు నిషేధములతో నిందింపరాదు. వైద్యుడు ప్రసవ సమయమున ఒక స్త్రీకి సుఖప్రసవము చేసి ఆపద తప్పించుచున్నప్పుడు ఆమె భర్త వైద్యుని పరపురుషుడు అనరాదు. ఒక పిరికివాని భార్య నూతిలో పడెను. ఒక సాహసికుడు దూకి ఆమెనెత్తుకొని పైకి తెచ్చెను. ఆమె పరపురుష స్పర్శ పొందినది కనుక విడిచిపెట్టుదును అనరాదు. అట్లే స్వధర్మానుష్ఠానము చేయు నిస్సంగులను తిట్టరాదు. రొద్దెక్కుదాకా పరీక్షనాడు పుత్రునకు తండ్రి పాఠములు చెప్పి వానిని వెంటబెట్టుకుని పరీక్షకు పోవుటకై స్నానము చేయక భోజనము చేయును. వానిని మ్లేచ్చుడు అనరాదు. భగవంతుడి రెండు కర్మలకు అతీతుడు. అట్టి ధర్మమంటిన వారు కొందరుందురు. వారిని నిందించుట మహాపాపము. వారికి విధులు నిషేధములు ఉండవు. అట్టి పరమేశ్వరుని పనిలేనివాడని నిందించిన దక్షుడు నీచుడు. విధి నిషేధములంటని వారికి ఐశ్వర్యములు సంకల్పమును బట్టి పుట్టును. సతీదేవి ఐశ్వర్యములట్టివి. దక్షుని ఐశ్వర్యములు వేదమందలి విధి నిషేధముల రూపములు. అవి ధూమ మార్గమున పుట్టినవి. ఇల్లు కట్టించుకొనుటకు 1,00,000 రూపాయలు కావలెను. గృహస్థుడు ఈ ద్రవ్యమును ఆర్జించుకొని ఇల్లు కట్టుకొనవలెను. న్యాయ మార్గమున ఆర్జించుకొనినచో విధి రూపమైన కర్మ అందురు. దోచుకొని తెచ్చినచో నిషేధ రూపమైన కర్మ అందురు. ఆర్జించుకొనినచో గృహము సిద్ధింపదు. ఆర్జించుకొని కట్టిన వానికి అది ఒక విధమైన ఐశ్వర్యము. అతడు గృహ సౌఖ్యము కోరి కట్టించుకొనెను కనుక తగినట్లు సౌఖ్యం అనుభవించును. ఈ ఇంటిపై పిడుగు పడినచో లేక దొంగ గోడకు కన్నము పెట్టినచో వాని గుండె పగులును. ఇట్టివి దక్షుని మార్గమవలంబించు వారి ఐశ్వర్యములు. సంపదలపై వారికి గల విలువయే వారి ప్రాణములను కొరుకుచుండును. పలుకుబడి సద్గుణ సంపత్తి కల ఒక ఘన వైద్యుడు ప్రజోపయోగముగా వైద్యాలయమునకై ఒక భవనము నిర్మింపవలెనని సంకల్పించును. దానికి 2,00,000 రూపాయలు కావలెను. అతడు ఊరి పెద్దలను పిలిచి విషయము విదితము చేసి తాను బాధ్యత వహింతునని నిలబడగా 2,00,000 2 దినములలో కూడును. భవనము మంత్రించినట్లు వేగముగా నిర్మాణమగును. వైరాగ్య సంపన్నుల ఐశ్వర్యముల స్వరూపమిట్లుండును. ఆ భవనమున తాను కాపరమున్నను భవనము నాది అని గర్వించి అన్ని గదులలో పండుకొనడు. భవనము నిమిత్తముగా సుఖపడుట అని వేరుగా ఉండదు. ఎవడైనా భవనమునకు కన్నము పెట్టినను దుఃఖపడడు. వాణిజ్యము కొరకై ఒకమారు పరదేశమునకు విమాన ప్రయాణము చేయవలెనన్నచో కొన్ని వేల రూపాయలు కావలెను. ప్రభుత్వము వారి అనుమతి, రక్షణ శాఖ వారి అనుమతి, పన్నుల శాఖ వారి అనుమతి కావలెను. విమాన సారథిగా పనిచేయువాడు ఈ విధి నిషేధములతో గాని ద్రవ్యాపేక్షతో గాని సంబంధము లేకయే ఎన్ని మారులైనను విమానమెక్కి పరదేశములు తిరుగును. పోయినప్పుడెల్లా అనుషంగికముగా తన పనులు కూడా చేసుకొని రావచ్చును. కోరని వారి ఐశ్వర్యముల స్వరూపమిట్లుండును. మొదటిది ధూమ మార్గమనియు, రెండవది అర్చిర్మార్గమనియు వేదములు చెప్పును. దక్షుని సంపదలు ధూమ మార్గ ప్రవృత్తులు.
మన రికార్డింగ్ నెంబర్ 166 అయిపోయింది.